భాగ్యనగరం నడిబొడ్డున కూకట్పల్లి మూసాపేట మధ్యలో ఉండే గొలుసుకట్టు చెరువులు కాముని చెరువు చిన్న మైసమ్మ చెరువు ఇప్పుడు ఇవి చెరువుల్లా లేవు. కబ్జా కాటుకు గురై ఆక్రమణదారులకి స్వర్గధామంగా మారిపోయాయి. కబ్జాలకి దొరికి సగానికి సగం కుచించుకుపోయాయి. ఆకాశం అంటే అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్లతో నిండిపోయి చెరువుల ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి. రికార్డ్స్ లోనో పాత మ్యాప్స్ లోనో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాముని చెరువు కేర్ ఆఫ్ కూకట్పల్లి. ఇక్కడ రాత్రికి రాత్రే చెరువు అంచుల్ని భవన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చి సైలెంట్ గా ఆక్రమించేస్తున్నారు ఆవారాగాళ్లు. దీంతో కేవలం 10 ఏళ్లలో కాముని చెరువు సగానికి పైగా మాయమైంది. 2 చెరువుల మధ్యలో కాలనీలు మల్టీలెవెల్ అపార్ట్మెంట్లు వెలిశాయి. గ్రేటర్ హైదరాబాద్ లో జంట నగరాల మాదిరే కూకట్పల్లి మూసాపేట మీద జంట చెరువులు ఉండేవి. కానీ ఆ చెరువులు కాస్త ఇప్పుడు చిన్నపాటి నీటి కుంటలుగా మారాయి. అవే మైసమ్మ చెరువు, కాముని చెరువు. ప్రస్తుతం మనం కూకట్పల్లి మైసమ్మ చెరువు వద్ద ఉన్నాము. అక్రమార్కుల కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి 100 ఎకరాలకు పైగా ఉన్న చెరువు ప్రస్తుతం 10 ఎకరాలు, దాదాపు 30 ఎకరాల విస్తీర్ణం కూడా మనకి కనిపించట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. చెరువు ఏ మేరకు కబ్జాకు గురైందో పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అనేవి కనిపించకుండా పోయినటువంటి సిచ్యువేషన్. బహుళ అంతస్తులు ఏ విధంగా వెలిసాయో కూడా చూడొచ్చు. 2013లో ఏదైతే హెచ్ఎండిఏ లేక్ లేఅవుట్ ప్రకారము 134 ఎకరాల వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంటే ఆ తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏ పరిధి వరకు ఉండాలి. కానీ అవన్నీ కూడా ప్రస్తుతం అన్యాక్రాంతమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఈ మైసమ్మ చెరువుకు సంబంధించి స్థానికులు కూడా కబ్జా కోరల నుంచి విడిపించాలి. హైడ్రా ఏదైతే ఇటీవల నగరంలో హల్చల్ చేస్తుందో అది ఇక్కడికి వచ్చి కూడా మైసమ్మ చెరువును కాపాడుతుందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఉన్నారు, స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. ఏం చెప్తారు? మైసమ్మ చెరువు ఒకప్పుడు 100 ఎకరాల పైగా ఉండేదని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ 100 కాదు కదా, 10 ఎకరాల్లో కూడా కనిపించట్లేదు కదా. మైసమ్మ చెరువు మాయమైపోయింది. మేము ఇప్పుడు వెతుక్కోవాలి. పాత ఫోటోలు లేకపోతే రికార్డులు ఉంటాయి కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంటో లేకపోతే మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గర రికార్డులు వచ్చి దాన్ని చూసుకొని మేము సంతోషపడాలి. మైసమ్మ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి 148 ఎకరాలు. ఇందులో 1745 అక్రమ కట్టడాలు పుట్టుకొచ్చేశాయి. మూసాపేట్ కాముని చెరువులో 449 అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 2 ఏళ్ల కిందట ఎన్జీటీకి జీహెచ్ఎంసీ ఇచ్చిన నివేదిక ఇది. అక్కడితోనే ఆగలేదు. తర్వాత 2 ఏళ్లలో భారీ భవంతులు వెలిశాయి. అయితే తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. మైసమ్మ చెరువు, కాముని చెరువు. ఇది కాముని చెరువు. అక్కడ నుంచి ఈ కాలువ ద్వారా ఇట్లా వాటర్ వచ్చి దీంట్లో కలుస్తుండే. ఈ విధంగా 2010లో ఉంటే ఇది 2023 సంవత్సరంలో ఒకసారి చూడండి. ఇది కాముని చెరువు. ఈ వాటర్ ఇట్లా వచ్చి దీనిలో వస్తాయి. వర్షం పూర్తిగా ఒక పెద్ద వర్షం పడి చెరువులు నిండిన తర్వాత ఈ చెరువు ఇదంతా వాటర్ ఉంటున్నాయి. ఇది రైతుల దగ్గర ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ ఎంటీఎల్ అన్నారండి. రైతుల నుంచి వీళ్ళు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొన్న తర్వాత ఎఫ్టీఎల్ కాస్త ఓపెన్ స్పేస్ జోన్లు కాస్త మారిపోతాయి. పక్క ప్రణాళికతోని మట్టి నింపుతూ ఎర్త్ ఫిల్ చేస్తూ ట్యాంక్ లెవెల్ని ఆ మట్టి లెవెల్ని బయటికి తీసుకొస్తూ వీళ్ళు ప్రణాళికబద్ధంగా లెవెల్స్ మారుస్తూ ఈ ఆటలు ఆడుతుంటారు. కాముని చెరువు మైసమ్మ చెరువును కలుపుతూ గతంలో నాలా ఉండేది, మిగతాదంతా ఓపెన్ స్పేస్. 2014 శాటిలైట్ పిక్చర్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఇవాల్టి పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద కాలనీలతో ఈ చెరువుల మధ్య ఒక ఊరే తయారైంది. సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ చెరువుల్లోకి చొచ్చుకుని వచ్చేశాయి. ఇక్కడే వాసవి సంస్థ సరోవర్ పేరుతో భారీ భవంతులు నిర్మిస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కుదించి అధికారులు ఇచ్చిన అనుమతులు ఈ చెరువుల పాలిట శాపంగా మారాయి. ఫలితం కాముని చెరువు కానరాని పరిస్థితి. మైసమ్మ చెరువు మాయమైపోయింది. మేము ఇప్పుడు వెతుక్కోవాలి. పైన 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులు నిండితే గానీ మైసమ్మ చెరువులోకి నీళ్లు స్టోరేజ్ కాదు. అయితే ఇంట్లో 84 ఎకరాల 2 గుంటల భూమి ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. అయితే దీంట్లో ఇప్పటి వరకు కబ్జాలకి నార్మల్ జనాలను తీసుకొచ్చి కబ్జాలు అని చేయిస్తున్నారు. పై అధికారుల చెయ్యి లేకుండానే కబ్జాలు జరుగుతున్నాయా? రాత్రికి రాత్రి మట్టి పోస్తారు. పేదవాళ్ళకి అంతో ఇంతో తక్కువకి అమ్మేస్తారు. వాళ్ళు తెలియక కొన్నారు. సఫ్దర్ నగర్ మొత్తం ఈడి వరకు వచ్చింది. ఇది మొత్తం ఈడి వరకు వచ్చింది. ఈ చెరువు ఇంతనే ఉండేనా? ఆడ అలుగు ఉండే. మేము ఆడ తిని చేసి ఆడ ఆడుకొని చేసి పోతుంటే ఇవన్నీ బట్టలు ఎండేసుకుంటుండే. ముంగట ఒక గుడి అన్నారు. ఒక గుడి 2 గుళ్ళు అయినాయి, 2 గుళ్ళు 3 గుళ్ళు అయిపోయినాయి. 149 ఎకరాల సువిశాలమైన మైసమ్మ చెరువు కబ్జాకు గురై 83 ఎకరాలకు కుచించుకుపోయింది. ఇందులో 40 ఎకరాలు మురుగునీటితో కంపు కొడుతోంది. ఈ క్రమంలో నెల రోజుల గ్యాప్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మైసమ్మ చెరువును 2 సార్లు పరిశీలించారు. కబ్జాలపై అధికారుల దగ్గర ఆరా తీశారు. మైసమ్మ చెరువులో దాదాపు 20 ఎకరాల వరకు కబ్జా చేసి 3000 ఇళ్లు నిర్మించినట్టు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. హైడ్రా సంస్థకు రిపోర్ట్ కూడా చేశారు.
ధోబీఘాట్ వైపు నుంచి కొంతమంది ఈ భూమి తమదేనంటూ రాత్రికి రాత్రే మట్టితో నింపి చదును చేశారు. చెరువులో కడ్డీలు పాతి హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాక్ సైడ్ లా రాజీవ్ గాంధీ నగర్ ఉంది, సద్దా నగర్ ఉంది. ఇప్పుడు కట్టబోస్తారు, ఆ కట్ట ఎస్టీపీ వరకు నడుస్తుంది. ఇప్పుడు ఆ కట్ట వల్ల అక్కడ ఉన్న ఇండ్లు డౌన్ అవుతుంది. ఆ వాటర్ ఎక్కడ పోవాలి వర్షం వచ్చినాక? ఇది ప్రీ ప్లాన్తో చేస్తారు. ఇది ఇప్పుడు ఉన్నది 15-20 ఎకరాలే ఉంది. 84 ఎక్కడెక్కడ ఉంది సర్వే చేసి ఈ చెరువును కాపాడే, ఈ ల్యాండ్ను కాపాడాలి. దాని వెనుక ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా కేసులు పెట్టి జైలుకి పంపారు. రైతులు అంటే కింద నీళ్ళు అవుతుంది, ఇవే నీళ్ళు చెల్లరాయి. అప్పుడు ఎంత పెద్దగా ఉండంటే ఒక 84 ఎకరాలు 88 ఎకరాలు అంటారు చెరువు. ఇళ్ళని ఈత కొడుతుంటే తల్లిపిల్ల గుండ ఉండే, తల్లిపిల్ల గుండ కూడా మునిగిపోయింది. పౌరాల గుండ కూడా చిన్న కనబడుతుంది. ఆ చెరువు మధ్యలో ఉంటుండే. ఈ మీద జాగ్రత్త ఏం చేసారు ఇప్పుడు? దొంగలమ్ముకూర, దొరలమ్ముకూర. నగరంలో కబ్జాకు గురైన చెరువుల చిట్టా తమ వద్ద ఉందని హైడ్రా కమిషనర్ ప్రకటించడంతో ఇక్కడి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎటువైపు నుంచి కూల్చివేతలు మొదలవుతాయో అనే భయంతో బిక్కచచ్చిపోతున్నారు కబ్జాకోర్లు. వేలాది ఇల్లు వెలిచాయి. ఒకవేళ హైడ్రా గనక ఇలాంటి నిర్మాణాల కూల్చివేత చేస్తే చిన్న సన్న మధ్యతరగతి వారు ఎవరైతే ఇక్కడ స్థలాలు కొనుక్కున్నారో వారి పరిస్థితి ఏంటి? వారందరికీ కూడా ప్రత్యామ్నాయాలు చూపాలి. ఒకవేళ చెరువుల సంరక్షణ చేపడితే ఇప్పుడు అక్రమంగా పెద్ద పెద్ద FTLలో కావచ్చు, బఫర్ జోన్లో వెలుస్తున్నటువంటి బహుళ అంతస్తులు మల్టీ లెవెల్ స్టోర్ బిల్డింగ్స్ లేస్తున్నాయి. వాటన్నిటిని కూడా కూల్చాలి. ఆ తర్వాతే పేదలకు ప్రత్యామ్నాయం చూపెట్టాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 కాముని చెరువు నుంచి. చెరువుల్లో దొంగలు పడ్డారు. వాళ్ళలో చిల్లర దొంగలు ఉండొచ్చు, గజ దొంగలు ఉండొచ్చు. ఎవరైనా సరే చిత్తడే అంటోంది హైడ్రా. తెలంగాణలో జరుగుతున్న హైడ్రా యుద్ధం రాజకీయాలకు అతీతమైనదని, ఏ ఒక్కరిని ఉపేక్షించబోదని, చెరువుల సంరక్షణే తమ ధ్యేయమని అల్టిమేటం ఇచ్చేశారు సీఎం రేవంత్. కానీ హైడ్రాకి లొంగని, బుల్డోజర్లకి తగ్గని కబ్జాగాళ్లు లేకపోలేదు ఇక్కడ. హైదరాబాద్ లోని కొన్ని చెరువుల్లో తాజా పరిస్థితి చూస్తే ఎన్ని హైడ్రాలు వచ్చినా భేకా తెరైనా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈ రిఫార్మ్స్లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి. రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు. అస్మదీయులు తస్మదీయులు ఎప్పుడూ ఉండేవాళ్లే. సో కాల్డ్ ఆక్రమణదారులు మనతోనే ఉంటారు, కబ్జాకోర్లు మన చుట్టూనే ఉండొచ్చు, కానీ యుద్ధం మాత్రం అనివార్యం అని కృష్ణ పరమాత్ముడు ఆదేశించారు. ఆ మేరకే హైడ్రాను పుట్టించా అని ఓపెన్ గా చెప్పేశారు రేవంత్ రెడ్డి. తన ఎదుట కనిపించే లక్ష్యం ఒకే ఒక్కటి, చెరువుల సంరక్షణ. మిగతావన్నీ ఎన్నొచ్చినా ఫరక్ పడదు, మన వార్ వన్ సైడే అంటూ దున్నడం మొదలు పెట్టేశాయి హైడ్రా బుల్డోజర్లు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బడాబాబుల ఫామ్ హౌస్లన్నీ రెక్కలు కొట్టుకొని ఒక్కసారిగా సోషల్ మీడియా మీద పరుచుకొని వీరాలవిల్లో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ మాత్రమే వార్తల్లోనూ జనం నోళ్లలోనూ తరచూ నానేది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా బిగ్ షాట్స్ అందరూ ఫామ్ హౌస్ ఓనర్లేనన్న కొత్త తత్వం బోధపడి చెరువుల సరసన వెలిసిన సదరు వ్యవసాయ క్షేత్రాలనబడే మహాసౌదాలన్నీ నెట్లో నాట్యమాడేస్తున్నాయి. నగరం నడిమధ్య నుండే ఎన్ కన్వెన్షన్ నేలకూలిన తర్వాత వాట్ నెక్స్ట్, హైడ్రా లైన్ లో తర్వాత వచ్చే నెంబర్ ఎవరిది అనే చర్చ జోరుగా జరుగుతోంది. వారాంతంలో విలాసవంతంగా గడపడం కోసం చెరువుల్ని దురాక్రమించి ఫామ్ హౌస్లు కట్టుకున్న పెద్ద మనుషులెవరు అనే ఇన్వెస్టిగేషన్ నెట్లో ఊపందుకుంది. మేము మా నిర్మాణాలు అన్ని సక్రమమే అంటూ ఒక్కొక్కరిగా బయటకొచ్చి సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. అవన్నీ ఎందుకని మన తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్చేస్తా అంటున్నా కదా, కూల్చేస్తే అయిపోయాయి కదా. సర్వే చేసినాకనే తప్పు ఉంటే నేనే కూల్చేస్తా అంటున్నాను, కూల్చి పడేస్తాను. ఎందుకు కూల్స్తామని, ఎందుకు కూల్చారో నాకు అర్థం కాదు. మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం, మేము రైతులేమో, ఆడ మా ప్రాపర్టీ అది, మేము ఎందుకు కూల్స్తామండి? అది మేము తప్పని చేస్తే కూల్చేస్తాము, తప్పులేనని ఉత్తరం నేనే ముందే కూల్చేసుకున్నాను. మాపై వచ్చే ఆరోపణలన్నీ అబద్ధాలే అంటూ ఇలా బడా నేతలంతా ఎదురుదాడి షురూ చేస్తుంటే హైడ్రా యాక్షన్ పార్ట్ పై సస్పెన్స్ మరింతగా పెరుగుతోంది. అటు హైడ్రా కంప్లైంట్ బాక్స్ మాత్రం వేగంగా నిండుతోంది. భాగ్యనగరంలో హైడ్రా చూపిస్తున్న దూకుడు తెలంగాణలోని మిగతా జిల్లాలని సైతం ఊరిస్తోంది. హైడ్రా బుల్డోజర్లు తమ జిల్లాల్లోకి రావాలని, ఇక్కడ కబ్జాకు గురవుతున్న చెరువుల్ని రక్షించాలని రిక్వెస్ట్లు వస్తున్నాయి. తమ జిల్లాల నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు నేతలు. హైడ్రా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా వరకు విస్తరిస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నది. మా జిల్లాకు కూడా హైడ్రా తరహా ఈ చెరువుల్ని కుంటల్ని కాపాడి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి కార్యక్రమం ఏదన్నా
మా జిల్లా వరకు కూడా విస్తరింపజేయండి హైడ్రాను, లేకుంటే జిల్లాలో స్పెషల్గా ఒక కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని మేము నిన్న రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. హైడ్రా తరహా వ్యవస్థ మేము ఏర్పాటు చేస్తామంటూ పొరుగు రాష్ట్రాలు కూడా ముందడుగేస్తున్నాయి. అక్రమార్కులే ముందుకొచ్చి సరెండర్ అయితే బెటర్ అని, లేదంటే బుల్డోజర్లే రంగంలోకి దిగుతాయని సాఫ్ట్ వార్నింగ్ వెళ్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలపు చెప్తున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు, లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటారు. ఆంధ్రాలో కూడా హైడ్రా లాంటిది వస్తుంది, మళ్ళీ అది లేకపోతే ఆంధ్రాలో కూడా హైడ్రా లాంటిది పెట్టాల్సి వస్తుంది. తెలంగాణలో నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, చెరువుల్ని చెరబట్టిన మిగతా కబ్జా వీరుల్ని చెమటలు పట్టిస్తోంది హైడ్రా. కిమ్ కర్తవ్యం ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు ఆక్రమణదారులు. ఈ నేపథ్యంలో కబ్జాలకు గురైన చెరువుల మీద హైడ్రాకే కాదు, జనం నుంచి కూడా గట్టిగా ఫోకస్ పడింది. తమ ప్రాంతాల్లోని చెరువుల FTL ఎంత, బఫర్ జోన్ ఎంత అనే లెక్కల కోసం సెర్చ్ ఇంజన్లపై పడ్డారు జనం.